మార్పులు తప్పవని మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, వార్నింగ్ల తర్వాత మళ్లీ పెద్దలలో ఆశలు పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియారిటీ అని పక్కన పెట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు బాధ్యతలు స్వీకరించినా ఖచ్చితంగా కొందరు క్యాబినెట్లో ఉంటారు. గత 3 సార్లు అదే జరిగింది. 1995, 1999, 2014లో చంద్రబాబు క్యాబినెట్లో ఆఫీసులు ఎక్కువగా కనిపించాయి. కానీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత క్యాబినెట్ కూర్పులో కొత్త ముఖాలకు చోటు కల్పించారు. చంద్రబాబు మంత్రివర్గం సమావేశంలో మరొక మాట కూడా అన్న విషయాన్ని సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. 1995 నాటి ముఖ్యమంత్రిని తనలో చూస్తానని చంద్రబాబు చెప్పడాన్ని బట్టి చూస్తే నాటి నుంచి అనేక మంది మంత్రులు యాక్టివ్గా ఉండేవారు. మీడియా సమావేశాలు ఎప్పటికప్పుడు పెడుతూ అప్పుడు ప్రతిపక్షాలపై విమర్శలు తీవ్ర స్థాయిలో చేసేవారు. సబ్జెక్టుపై అవగాహన ఉండడంతో అనర్ఘలంగా మీడియా అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పేవారు. నీటిపారుదల శాఖ కానీ, హోంశాఖ కానీ, విద్యుత్ శాఖ కానీ, వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ, ఇలా అన్ని శాఖలపై అందరూ పట్టున్నవారే కావడంతో విపక్షాల విమర్శలకు ధీటైన సమాధానం గణాంకాలతో చెప్పేవారు. అయితే ఇప్పుడున్న కొత్త మంత్రుల్లో కొందరు సీనియర్ నేతలుగా ఉన్నా మరికొందరు ఎందుకో పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. సీనియర్ నేతలకు ప్రాధాన్యత కలిగిన శాఖలను ఇచ్చినప్పటికీ వారు సరైన టైంలో సరైన రీతిలో స్పందించలేదన్న కొరవ చంద్రబాబులో స్పష్టంగా కనబడుతుంది. అది ప్రతిపక్షానికి అడ్వాంటేజ్గా మారుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.